ఇప్పుడు ఇదే క్రమంలో ఒక సద్విమర్శ ఉంది. ఆ సద్విమర్శ ఎందుకంటున్నానంటే ఒక విధంగా మంచిది, ఒక విధంగా కాదని వాదించేవాళ్ళు ఉన్నారు. బతుకమ్మ ఆడడానికి తప్ప మహిళలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపించరు, ముందుండరు, ఎందుకని అడుగుతున్నారు? ముందు ఉన్నారు, అందులో లేరనే మాట ఏం లేదు. ఒక్క మంత్రిని చూపించండి సార్. మంత్రి లేకపోవడం అనేది ఒకటే పెద్ద సమస్య కాదు. మంత్రి లేకపోయినంత మాత్రాన మహిళలు లేరనో మహిళలకి లేదు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు వీలైనంత మేరకు ఎక్కువగా మహిళలకే ఇస్తా ఉన్నాం. వీళ్ళ మేము కొనిచ్చే దళితుల గురించి 3 ఎకరాల భూమి మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. ఆసరా పెన్షన్లలో అత్యంత శాతం 75% పైగా ఉంది మహిళలే. ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళలకే చెందుతూ ఉంది. ఆ రకంగా మహిళల ఆర్థిక స్వావలంబన, మహిళలు ముందెందుకు లేరు అంటే రాజకీయాలు ఈ నిర్ణయాలు మహిళలు పురుషులకు ఎవరో ఒకరు తీసుకొచ్చి ముందర పెట్టి చూపించుకొని ప్రచారం చేసుకునే అటువంటి చీప్ టాక్టిక్స్ మా దగ్గర లేవు, ముఖ్యమంత్రి గారి దగ్గర లేవు. వాళ్ళు నిజంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థికంగా ఎదిగితే అన్ని రంగాల్లో వాళ్ళే రాణిస్తారు. ఇప్పుడు దానికి ఎందుకు వచ్చినారు తెలంగాణలో? అది వేరే సబ్జెక్టు, నేను ఆ సబ్జెక్టులో పోను. కానీ రాజకీయ ఎందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా పురుషులే అని అంటే ఇప్పటిదాకా ఆ సమాజం అటు కొనసాగింది. ఖచ్చితంగా ఆర్థిక వనరులు వాళ్ళ చేతుల్లో కాబట్టి కొనసాగింది, సహజం. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. రాజకీయంగా నిర్ణయాలు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఇక్కడ. ఎలాగైతే మీరు అంటున్నారు ఇప్పుడు పురుషులు పెన్షన్లన్నీ ఆసరా మేము ఇస్తున్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ అని, అలాగా ఆడవాళ్లే ముందుకొచ్చి, స్త్రీలు ముందుకొచ్చి మేము ఇస్తున్నాం అనే రోజులు రావా? ఇప్పుడు మేము చేసే పని అదే ముఖ్యమంత్రి గారు చేసేది. ఇవాళ ఒక 3 ఎకరాల భూమి ఇస్తున్నాం ప్రభుత్వం నుండి, అది మహిళ పేరు మీద ఇస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి? ఆ భర్త ఆమె దగ్గర తీసుకోవాలి. ఆ పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. ఇప్పుడు లేకపోయినా స్వతంత్రంగా బ్రతకగలుగుతుంది, ఆమె స్వేచ్ఛగా బ్రతకగలుగుతుంది, ఆమె ఇష్టానికి అనుకూలంగా బ్రతకగలుగుతుంది. ముఖ్యమంత్రి గారు చేసే పని అది. చాలామంది విమర్శకులకు విమర్శ చేస్తారు, కానీ ఇది విమర్శాత్మకంగా కాకుండా సార్, నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో మహిళలు నిజంగా పైకి రాలేకపోయారు. ఒక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఉన్నది మంత్రి పదవులు తక్కువగా, ఉద్యమ సందర్భం నుంచి వచ్చిన పార్టీ మళ్ళీ పార్టీగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ ఈక్వేషన్స్, జిల్లాలు, సామాజిక వర్గాలు, వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఆ జిల్లాలకు నాయకత్వం వహించడం, పార్టీని ఇంకా పెంచడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గాలను ఏర్పాటు చేస్తారు ఎక్కడైనా సరే. ఆ పద్ధతిలో కానీ కొంచెం స్టార్ మహిళలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు పారిపోతున్నారు. ఎందువల్ల అంటే ఇక్కడ పరిస్థితులు వాళ్ళు ఇవ్వలేక అడ్జస్ట్ కాలేకపోతున్నారు. విజయశాంతి గారు వెళ్ళారు, వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు, విజయశాంతి గారు ఎన్ని చోట్లకి వెళ్ళి వచ్చారో కూడా మీకు తెలుసు. గవర్నమెంట్ రాకముందే వెళ్ళింది, అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి నుంచి లేదు, చివరికి లేదు, సింపుల్. మధ్యలో వచ్చి ఒక పాత్రలో వచ్చినారు, వెళ్ళిపోయినారు. అంత మించి పెద్దగా వారి మీద విమర్శ అక్కర్లేదు. ఇది కూడా ఏం లేదు సార్. ఇంత బ్రాడ్ బేస్డ్గా, ఇంత బ్రాడ్ మైండెడ్గా, ఇంత హుందాగా సాగుతున్న ఒక ప్రభుత్వంలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఉంటే నిజంగా అది ఒక భరోసా అన్న ఉద్దేశం తప్ప వేరే లేదు. ఎందుకు జరిగిందంటే అది కూడా మీకు దాని వెనకాల కూడా ఒక కోణం ఉంది. ఉద్యమ సందర్భంగా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ పురుషులు ఉంటారు, మీకు తెలుసు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి, కుటుంబంలో వారికి అవకాశం ఉంటుంది కాబట్టి 15 సంవత్సరాలు ఉద్యమ నిరాకరణ కొనసాగింది కాబట్టి ఉద్యమంలో మగవాళ్ళే ఎక్కువగా నాయకులు ఎమర్జ్ అయ్యారు, మహిళలు తక్కువ వచ్చినారు. ఎంతో ఇక మొత్తం కుటుంబం కలిసి అనుకోని భార్యాభర్తలు మొత్తం కుటుంబం అనుకోని ముందుకు వచ్చి చేస్తే తప్ప మహిళలు ఉద్యమాల్లోకి వచ్చి పనిచేయడం అనేది తక్కువ. ఎందుకంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రకరకాలుగా కుటుంబ సహకారాలు కావచ్చు, మీకు ఉద్యోగానికి పోవడానికి కొంచెం సహకారం ఉంటుండొచ్చు, ఇంకేదైనా దేనికైనా ఉండొచ్చు, కానీ ఒక బిజినెస్ చేయడానికి సహకారం ఉండొచ్చు. కానీ ఉద్యమానికి పోతే కొట్లాడకపోతా అంటే భర్త ఇంట్లో కూర్చొని భార్యను కొట్లాడక పంపించలేడు. అట్లా ఉద్యమంలో ఎదిగిన పురుష నాయకత్వం ఎక్కువగా ఉంది. దానివల్ల కూడా కొంత మహిళలు గెలవటమే తక్కువ మంది గెలిచారు. దాంట్లో కొంత ఈక్వేషన్స్ నేను చెప్పినట్టుగా ముందు జిల్లాలు, సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో కొంత ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు అక్కడికి కూడా మేము డిప్యూటీ స్పీకర్గా మహిళకి ఇచ్చినాము, విప్పుగా మహిళకి ఇచ్చినాము. అక్కడ కూడా వీలైనంత మేరకు మాకు ఎక్కడ అవకాశం ఉండి ఎక్కడ అడ్జస్ట్ చేయగలిగితే అక్కడ కేసీఆర్ ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అడ్జస్ట్ చేసినారు. మేము నెక్స్ట్ టైంకి వాళ్ళు ఎక్కుంటారేమో చెప్పలేము.
50 మంది కార్పొరేటర్లను తీసుకొచ్చారు మొత్తానికి, అంటే మహిళల్ని ఎక్కువ మంది ఇంకా కార్పొరేటర్లు అందరికీ కూడా వాళ్ళకంటే 50 మంది కాదు, మీకు 150 మంది కార్పొరేటర్లలో మహిళలు 78 మంది 78 మంది మహిళలు ఉన్నారు. 78 మంది మహిళల్లో ఎంతమందికి నిజంగా అంటే మహిళలు తేలేదని గబుకుమంది అలా గంపగొత్తగా వచ్చేసారు అందరూ, లేకపోతే వాళ్ళకి నిజంగా రాజకీయాలు, పరిపాలన, కార్పొరేషన్ ఎలా నిర్ణయాలు తీసుకోవాలని? అక్కడే నేను మీరు మంచి విషయాన్ని గుర్తు చేశారు, థ్యాంక్స్. అవకాశం ఉండి అక్కడ ఉన్న మగవాళ్ళ కంటే మహిళ అయితే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందనుకున్న చోట మేము మహిళా రిజర్వేషన్లు లేని చోట కూడా ఇచ్చినాము. చూడండి అక్కడే కాబట్టి మీకు మహిళా రిజర్వేషన్ల ద్వారా 50% వచ్చినారు. 50% దాటి వచ్చినారు అని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మగవాళ్ళు పోటీ చేసే అవకాశం ఆడవాళ్ళు మాత్రమే చేయాలనుకున్న చోట ఆడవాళ్ళకి ఇచ్చినారు, తప్పని పరిస్థితులు ఇచ్చినారు. మీరు మీ గొప్పతనం ఏందని అనవచ్చు. కానీ మగవాళ్ళు చేయగలిగిన చోట, అవతల పార్టీలో మగవాళ్ళు ఉన్న చోట కూడా మేము మహిళలకు ఇచ్చి మేము గెలిపించుకున్నాం. ఇవాళ పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు అయినారు. అంటే ఏంటి అర్థం? అంటే మీరు మహిళా మంత్రులు నిలబెట్టినా కూడా జనం స్వీకరిస్తారు, బికాస్ మహిళల్ని ఆమోదిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది అని అన్నప్పుడు వాళ్ళకి అవకాశం. అంటే రాజకీయాల్లో ఏంటి, గెలుపు అనేది ప్రధానం. అవును, అక్కడ పురుషుడా మహిళనా ఆ వివక్ష మాకు లేదు. అవును, సింపుల్ అంతే, దాంట్లో ఏం లేదు. అందుకని ఇప్పుడు మంత్రివర్గంలో పురుషుల మహిళల వివక్ష మాకు తెలియదు. రైట్, మీ మాటని మేము అంటే ముందు పరిస్థితులు ఎలా మారుతాయో మనం చూద్దాం. ఎంతమంది మహిళలు ముందుకు వస్తారు, చొరవ తీసుకుని, అది కూడా అవసరం.